మనం ఈ ఎక్సర్సైజ్ దగ్గర ఉన్నామండి. సర్వనామ శబ్దానాం తృతీయ రూపాణి అని. దీని ముందు సర్వనామ శబ్దాలు అని అనుకున్నాం కనుక నార్మల్ సర్వనామ శబ్దాలు ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ నేను విభక్తి రూపాలు ఇచ్చాను. నేను మీకు 7 విభక్తుల్లోనూ ఇచ్చాను. సాధారణంగా సర్వనామాలకి సంబోధన పదమా ఉండదు, అందుకని 7 విభక్తులే ఉంటాయి వీటికి. ఆ విషయం కూడా నేను రాశాను అక్కడ నోట్లో. 7 విభక్తి రూపాలు సాధారణంగా వాడే అన్ని సర్వనామ శబ్దాలకి ఇచ్చాను. అయితే అందులో చివరున్నవి ఒకటి రెండు, ఈ అదస్ అనేది ఒకటి, ఇయం అనేది ఒకటి, ఆ ఇదం అనేది ఒకటి, ఇటువంటి శబ్దాలు ఎక్కువగా మనం వాడాం కనుక వాటి గురించి ఇప్పుడు బాధపడకండి. మొదట్లో వచ్చే సర్వనామ శబ్దాలు మాత్రం మీరు చూడండి. అయితే ప్రస్తుతం కూడా అన్ని చదవాలంటే మీకు కన్ఫ్యూజన్ ఉంటుంది, ఇబ్బంది ఉంటుంది. ఓన్లీ తృతీయ వరకు చదవండి చాలు, అంతవరకు గుర్తు పెట్టుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మనం ఎక్సర్సైజ్ తృతీయలో చేస్తున్నాం కనుక తృతీయ వరకు చూసుకుంటే ఒక్కొక్క విభక్తి చూసేటప్పుడు దానికి మనం ప్రొసీడ్ అవుతూ మొత్తం 7 విభక్తులు కంప్లీట్ చేసుకుందాం అన్నమాట. అట్లా సో తృతీయ వరకు చూడండి. ఇప్పుడు ఇవాళ మనం ఈ ఎక్సర్సైజ్ దగ్గరికి వచ్చాం. 185 ఎక్సర్సైజ్ దగ్గర ఇక్కడ సర్వనామ శబ్దానాం తృతీయ రూపాణి అని ఉంది. నేను యాక్చువల్ గా దీని తర్వాత 3 ఎక్సర్సైజ్లు కూడా సర్వనామ శబ్దానాం తృతీయ రూపాణి కనుక ఇది హోంవర్క్ కింద చేసుకోమని చెప్పాను. సో దట్ మీరు చూసుకుని వస్తే ఇప్పుడు చదవడం ఫాస్ట్ గా అవుతుంది. తృతీయ వరకు ఒక స్టేట్మెంట్ ఒకటి నేను రెడీ చేసి పెట్టాను. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ అహం అని ఉంది, అహంకి మయా. నా ఉద్దేశంలో ఇక్కడ అహం ఉన్నప్పుడు 3 నంబర్స్ చెప్దాం, ఏకద్వి బహువచనం. అహం ఆవాం వయం మయా అంటే అహం ఆవాం వయం తర్వాత తృతీయాలో, ఇక్కడ తృతీయ చూస్తున్నాం కదా, ముందు తృతీయ చూద్దాం. మయా ఆవాభ్యాం అస్మాభి ఇట్లా ఉంటాయి. సో ఇవన్నీ గుర్తు చేసుకుంటూ మీరు ఇప్పటికిప్పుడు చూసి చెప్పాలి అంటే టైం పడుతుంది కనుక నేను ఏం చేశానంటే ఒక ఎక్సర్సైజ్ ముందు అలవాటు అవ్వడానికి ఈ ఫారమ్స్ అన్ని ఒకసారి చదువుదామండి. మనం సర్వనామ శబ్దాలు చాలా ఇంపార్టెంట్, చదువుదాం. లేకపోతే అర్థం కాదు. ఎక్కువ ప్రయోగంలో మనం తీసుకురాము కానీ అవసరం పడతాయి. ముఖ్యంగా కొన్ని అవసరం పడతాయి. ఏమంటే అహమ్ము, త్వమ్ము, భవాన్, భవతి, ఇంతవరకు అయితే బాగా అవసరం పడతాయి. తర్వాతవి ఓకే మనం ఉపయోగిస్తే కొంచెం అడ్వాన్స్ అయితే ఉపయోగిస్తే, లేకపోతే అంత ఎక్కువగా ఉపయోగించం వాటిని. కనుక ఇవి ఒకసారి రూపాలు చదువుదామని నేను ఏం చేశానంటే ఒక స్టేట్మెంట్ కూడా తయారు చేశాను. వాటి వరకే అన్నమాట. ఇక్కడ చూడండి, ఇదో విభక్తి, ఏకవచనం, ద్వివచనం, బహువచనం. ఈ 3 తృతీయ వరకే తయారు చేశాను. సో దట్ ఇవి మనం ముందు చదువుదాం ఒకసారి. ఇది అస్మద్ శబ్దం. సరే అదేమైనా కానీ మనకి అహం ఆవాం వయం, ద్వితీయలో మాం ఆవాం అస్మాన్, తృతీయలో మయా ఆవాభ్యాం అస్మాభి. ఇది తయారు చేయించి చదివించడంలో నా ఉద్దేశం ఏంటంటే మీరు ప్రత్యేకంగా పట్టించుకోకపోతే వాటిని మీరు మెకానికల్ గా మది చేస్తే ఏమీ ప్రయోజనం లేదు. గుర్తుండవు, ఎప్పుడూ టైం పడతాయి, ఫాస్ట్ గా గుర్తురావు. ఫాస్ట్ గా గుర్తు రావాలంటే మనకు అందులో ఉండే లాజిక్, ఆ సైక్లిసిటీ ఒకటి తెలియాలి. అది సైక్లికల్ గానే వస్తాయి ఇవన్నీ కూడా, ర్యాండమ్ గా రావు కదా. ఆ సైక్లిక్ ఆర్డర్ ఏమిటి అనేది మనం కనిపెట్టుకోవాలి. అది గుర్తు చేసుకుంటే మనకి చక్కగా గుర్తొస్తాయి అనమాట. వీటిని ఇట్లా మర్జ్ చేసే కంటే ఆ సైక్లికల్ గా ఎలా వచ్చాయి అనేది గుర్తు పెట్టుకోవాలి. వాటిని లాజిక్ బిహైండ్ దట్ అది కూడా చూసుకోవాలి. లాజిక్ అంటే ఏముంటుంది, ఏవైనా కానీ ఈ రూపాలన్నీ కూడా ఎలా ఏర్పాటు అవుతాయి, ప్రత్యయాలు యాడ్ చేసినందువల్ల రూపాలు ఏర్పాటు అవుతాయి. సో లాజిక్ ఏమిటంటే ముందు ప్రత్యయాలు ఏమిటి అనేది గుర్తుపెట్టుకోవాలి. ఎందులో ఏ ప్రత్యయం వస్తుంది, ప్రత్యయం దేన్ని బట్టి వస్తుంది, వచనాన్ని బట్టి వస్తుంది. ఏకద్వి బహువచనాల్లో ప్రత్యయాలు వేరుగా ఉంటాయి. ఈ ప్రత్యయాలను మనం వస్తాయి అనేది అది లాజిక్. ఇంకా సైక్లిక్ ఏమిటంటే మాటలు ఎలా తయారవుతున్నాయి, రూపం ఎట్లా ఉంది అనేది అందులో ఉండేటటువంటి రూపం అనమాట. అది ఒక ఆర్డర్ అనమాట. అస్మద్ అనేది ఇక్కడ ప్రాతిపదిక. అస్మద్ శబ్దం, అస్మద్ శబ్దానికి మనకి ఏకవచనం, ద్వివచనం ఇక్కడ పెట్టాను హెడ్డింగ్ కూడా. ఏకవచనం, ద్వివచనం, బహువచనాల్లో అహం ఆవాం వయం ఇది మనకు బాగా తెలుసు. ఈ ప్రథమా విభక్తిలో అంటే నేను, మేమిద్దరం, మేమందరం అని అర్థం. అదే ద్వితీయలోకి వస్తే అహంకి మాం అంటే నన్ను, మనకు అలా వస్తాయి కదా. నేను, నన్ను, నాతో, లేదు నా చేత అని ఈ తృతీయలో వస్తాయి. ఈ 3 ఫార్మ్స్ మాత్రం ముందు చూద్దాం.
అవి ఏకద్వివచనం బహువచనాల్లో ఎలా ఉంటాయంటే అహం, ఆవాం, వయం, మాం, ఆవాం, అస్మాన్. ఇక్కడ మీరు చూడండి, ఈ ఇందులో ఉండే ప్రత్యయాలు ఏముంటాయి? ఈ ఏకవచనం, ద్వివచనం, బహువచనాల్లో ప్రథమా విభక్తులు సు, ఔ, జస్ అని వస్తాయి ఇక్కడ. సో వీటిలో కొంచెం ఆ ప్రత్యయాలు అవే ఉన్నప్పటికీ ప్రొనౌన్స్ విషయంలో మీకు ఆ ప్రథమా విభక్తిలో చాలా తేడాలు వస్తాయి. అంచేత మీకు ప్రత్యయాల ద్వారా మీరు ఇక్కడ పెద్దగా గమనించుకోగలిగేది ఏమి ఉండదు. ప్రత్యయాలు మాత్రం తెలియాలి. అహం, ఆవాం, వయం గుర్తుపెట్టుకోండి. తర్వాత అహం బికమ్స్ మాం, ఆవాం, అస్మాన్. అలాగే నా చేత, నాతో అనేదానికి మయా, ఆవాభ్యం అంటే ఇక్కడ చూడండి, ఇక్కడి నుంచి మీకు కొంచెం తృతీయ విభక్తి నుంచి ప్రత్యయాలు గుర్తుపెట్టుకున్నందువల్ల రూపాలు గుర్తవుతాయి మీకు. అది కొంచెం ప్రథమ ద్వితీయాల్లో వేరుగా ఉంటాయి తప్ప తృతీయ నుంచి తర్వాత వచ్చే విభక్తులన్నింటిలో కనిపెట్టేసుకోవచ్చు. అదేమిటంటే తృతీయ మనం ప్రథమ విభక్తి ప్రత్యయాలు సు, ఔ, జస్ అని చెప్పుకుందాం మనం. అలాగే ద్వితీయాలో ఉండేవి ఏముంటాయంటే అమ్, ఔట్, షస్ అని అంటాం. ఇస్ అని ఎక్కడైతే వచ్చిందో సకారం విసర్గాన్ని గుర్తుపెట్టుకోండి. అమ్ అంటే అమ్మ, అంటే రామ, రామః, రామం, అది అమ్మ. ఔట్ రామః, రామౌ, ఔట్. షస్ రామః, రామాః. షస్ అంటే అసలు విసర్గ వచ్చింది. సో ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి. అవి ఇక్కడ మీకు తృతీయ నుంచి బాగా కనిపిస్తాయి. చూడండి, తృతీయాలో కూడా ఏకవచనంలో కొంచెం తేడాలు కనిపిస్తాయి తప్ప ఈ తా అంటే ఆకారం. చూడండి, మయా అంటే ఆకారం వచ్చింది చివరిలో, ఇది టా అనమాట. యాక్చువల్ గా ప్రత్యయం టా అనమాట. అలాగే ఆవాభ్యాం అస్మాభిహి, భ్యాం భిస్ అంటే భ్యాం భిహి, ఇవి గుర్తుపెట్టుకోవాలి మీరు. ఈ రెండు గుర్తుంటే తృతీయ రూపాలు ఇక్కడి నుంచి తృతీయ తర్వాత వచ్చేటటువంటి అన్ని విభక్తుల్లోనూ కూడా సిమిలర్ గానే ఉంటాయి. ఇది గుర్తుపెట్టుకోండి, మీరు చదవాలి. నేను చెప్పగానే మీకు అర్థమైపోతుందని నేను అనుకోవట్లేదు, మీకు అర్థం కాదని నాకు తెలుసు కూడా. గుర్తు పెట్టుకునేటంత సులభంగా అర్థమైపోదు. మీరు కనీసం 4-5 సార్లు చదివి దాన్ని పరిశీలనగా చూస్తే అప్పుడు అర్థమవుతుంది మీకు. ఈ భ్యాం భిస్, ఆవాభ్యాం, ఆవాం ఉంది, ఆవా భ్యాం, అట్లా అనమాట. అస్మాన్, అస్మా భిహి, భ్యాం భిస్. ఈ విధంగానే మీకు ఇక్కడ చూడండి, తర్వాత దాంట్లో కూడా భ్యాం భిస్. ఇక్కడి నుంచి మీకు భ్యాం భిస్ అంటే భిహి అనమాట. సో ఈ రకంగా మీకు థర్డ్ నుంచి, థర్డ్ విభక్తి, థర్డ్ కేస్ అంటే తృతీయ విభక్తి నుంచి మీకు ఈ ప్రత్యయాలు గుర్తుపెట్టుకున్నందువల్ల రూపాలు గుర్తుపెట్టుకోవడం సులభం అవుతుంది. టా, భ్యాం, భిస్ అనే తృతీయాలు. సు, ఔ, జస్, అమ్, ఔ, షస్, టా, భ్యాం, భిస్, ఇవి బాగా గుర్తుండాలి. ఇవి చాలా అవసరం. ఇదంతా కలిపి ఒక సూత్రం అన్నమాట. ఇది 7 విభక్తులకి సూత్రం. ఒక పాణిని ఒక సూత్రం రాశాడు. 7 విభక్తుల్లోనూ ఏ విభక్తికి ఏ ప్రత్యయాలు వస్తాయి అనే దానికి ఒక సూత్రం రాశాడు. అదేమిటంటే సు, ఔ, జస్, అమ్, ఔట్, షస్ అంటే అది కలిపి రాసినప్పుడు స్వౌజసమౌట్, చష్టాభ్యాం భిస్, జ్ఞేభ్యాం వ్యస్, జ్ఞసిభ్యాం వ్యస్, జ్ఞసోసాం, జ్ఞోసుప్. ఇది 7 విభక్తులు ప్రత్యయాలు ఇందులో ఉన్న ఈ సూత్రం. ఇది ఒక పాణిని సూత్రం. దాన్ని విడిపేసి మీకు చెప్తున్నాను అన్నమాట నేను. అది ప్రథమ విభక్తిలో స్వౌజస్ అని వస్తుంటే సు ప్లస్ ఔ ప్లస్ జస్ స్వౌజస్. అది సూత్రం వచ్చినప్పుడు సంధి ఏర్పాటు చేస్తాం కనుక అలా వస్తుంది అనమాట. ఇంకా సు, ఔ, జస్, అమ్, ఔ, షస్. అలాగే ఇక్కడికి వచ్చేప్పటికి టా, భ్యా, భిస్. ఇంతవరకు ఇప్పుడు మనం చూద్దాం. ఇలా మనం చూసుకుంటూ వెడితే అహం శబ్దానికి మాం, మయా, త్వం, ఆవాం, ఆవాం, ఆవాభ్యాం. తర్వాత ఇక్కడ ఇంతవరకు చూద్దాం. ఆవాం, ఆవాం, ఆవాభ్యాం, వయం, అస్మాన్, అస్మాభిహి. ఇది అహం శబ్దానికి అంటే ఉత్తమ పురుషులో వచ్చేటటువంటి ఫారమ్స్, ప్రొనౌన్స్ లో. అలాగే త్వం, ఇది మధ్యమ పురుషులో వచ్చేటటువంటి త్వం, యువాం, యూయం, త్వాం, యువాం, యుష్మాన్. అలాగే త్వయా, యువాభ్యాం. ఇక్కడ చూడండి, అహం, మయా, త్వం, త్వయా. అలా ఆ విధంగానే వస్తాయి అనమాట. ఈ ఆ సైక్లిక్ ఆర్డర్ గుర్తుపెట్టుకోవాలి. ప్యాటర్న్ ఒకటి కొంచెం మీకు 3-4 సార్లు చదివితే అర్థమైపోతుంది. త్వయా. ఇక్కడికి వచ్చాక చూడండి, యువాం, ఇది యువామే ఉంటుంది. యువాభ్యాం, యువా భ్యాం. ఇక్కడ యుష్మాభిహి, యుష్మత్ శబ్దం కనుక యుష్మాన్,
యుష్మాభిహి, యుష్మాభిహి. ఈ విధంగా ఇవి చదువుకోవాలి. ఇందులో మీకు రావాల్సిన ఇక్కడ చూడండి, అహం శబ్దం ఒకటి చూడాలి, త్వం ఒకటి చూడాలి, భవాన్ ఒకటి చూడాలి, భవతి ఒకటి రావాలి బాగా నోటికి. ఈ భవత్ నపుంసకలింగంలో అంత పర్వాలేదు, అంత ఎక్కువగా వాడనివి. సహతౌతే ఇదొకటి చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఈ సహతౌతే ఒకటి చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఇక్కడ మీకు నేనంటే ఒక లైన్ లో రాసేసాను ద్వితీయ. సహతౌతే అంటే మొత్తం అన్ని ఒక దగ్గరగా రాసేసాను అనమాట. సహతౌతే సాతేతాహ అంటే 3 లింగాలకి వచనం ఒక దగ్గరే చూపించేశాను నేను. ఎందుకలా చూపించానంటే మరి ఎక్కువ ఎక్కువ టేబుల్స్ అయిపోకుండా, లేకపోతే సాకు ఒకటి మళ్ళీ లేకపోతే సాకు ఒకటి అలా వేయాలంటే కష్టం కదా, అందుకని ఇలా వేసేసాను. మీకు ఈజీగా అటే ప్లేస్ అట్ వన్ స్పాట్ చూడడానికి కూడా వీలుగా ఉంటుంది. సహా సా అంటే స్త్రీలింగం ఇది తత్ అంటే నపుంసకలింగం అనమాట. ఈ సహా పుల్లింగం అనుకోండి, పుల్లింగంలో సహకి తం తేనా, అలాగే సాకి తాం తయా, తత్కి తత్ తేనా. నపుంసకలింగంలో ఎప్పుడు ప్రథమ ద్వితీయ రూపాలు ఒకలాగే ఉంటాయి. ఇది స్టాండర్డ్ గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. సో సహతవుతే ఒకటి ఇంపార్టెంట్, ఏష ఏతో అయితే ఇంపార్టెంట్. ఇది పెద్ద ఇబ్బంది లేదు, ఒకటి వస్తే దానికి ఏ తగిలిస్తే అయిపోతాయి రెండు, అంతకంటే ఏం లేదు. ఏ ఒకటి తగిలించి ఉంటుంది, లేనిది ఉంటుంది. ఈ తగిలిస్తే అర్థం నియర్ అని అర్థం, తగిలించకపోతే సాత్ అవుతాయంటే ఫార్ అని అర్థం, అంతకంటే ఏం లేదు. తర్వాత ఈ నేను అన్నది ఇక్కడి నుంచి అయం అనేది ఒకటి. ఈ శబ్దాలు ఉన్నాయి అయం, ఇవన్నీ కూడా వీటికి శబ్దాలు ఏమిటంటే ఇదం అనేది ప్రాతిపదికం. ఇదం నుంచి అయం అనేది పుల్లింగంలో, ఇయం అనేది స్త్రీలింగం, ఇదం అనేది నపుంసకలింగం. ఇందులో ద్వితీయ తృతీయ ఇవి పెద్దగా రావు. అలాగే ఇక్కడ కూడా అదస్ అనేది శబ్దం. అదస్ అంటే అసౌ, ఇది కూడా అంతే, దగ్గరది దూరంది అనే అర్థంలోనే వస్తాయి. ఇయహ అనేది ఒక శబ్దం, ఇది అప్పుడప్పుడు వాడతాం కొద్దిగా, కానీ కనుక ఈ చివరి ఇప్పుడు వద్దు. మనం ఇప్పుడు ఎంతవరకు చదువుదాం అంటే ఏష ఏతో ఏతే, ఇంతవరకు ఈ రూపాలు చదువుదామండి. అస్మత్ శబ్ద ప్రథమ అహం ఆవాం వయం, ద్వితీయ మాం ఆవాం అస్మాన్, తృతీయ మయా ఆవాభ్యాం అస్మాభిః. యుష్మత్ శబ్దః ప్రథమః త్వం యువాం యూయం, ద్వితీయ త్వం యువాం యుష్మాన్. త్వం ప్రథమ, ద్వితీయలో వచ్చేప్పుడు త్వాం. ద్వితీయ త్వాం యువాం యుష్మాన్, తృతీయ త్వయా యువాభ్యాం యుష్మాభిః. భవాన్ శబ్దః ప్రథమ భవత్ శబ్దః, భవత్ శబ్దః, భవత్ అనేది శబ్దం ప్రాతిపదికం. పుల్లింగంలో భవాన్, స్త్రీలింగంలో భవతి, నపుంసకలింగంలో భవత్ అనే ఉంటుంది. అంటే భవత్ శబ్ద. ఇక్కడ యుష్మత్ శబ్ద అన్నారు కానీ త్వం శబ్ద అన్నదిగా, అలా అనమాట. సో ప్రాతిపదిక ఈజ్ డిఫరెంట్ అండ్ వర్డ్ ఈజ్ డిఫరెంట్. ప్రాతిపదికము అని అంటే దట్ ఈస్ బిఫోర్ యాడింగ్ ఎనీ సఫిక్స్ అనమాట. దానికి ప్రత్యయం ఏది పెట్టక ముందు ఉండే రూపాన్ని ప్రాతిపదికము అని అంటాం, లేకపోతే మూల శబ్దము అని అంటాం. రూట్ వర్డ్ అది. ఆ రూట్ వర్డ్ ఇక్కడ యుష్మత్ అని చెప్పుకున్నాము. అలాగే ఇక్కడ భవత్ అనేది రూట్ వర్డ్. భవత్ పుల్లింగంలో భవాన్ అవుతుంది కదా, భవత్ శబ్ద. ఓకే, ఇంకా కావాలి. భవత్ శబ్ద పుల్లింగే, పుల్లింగంలో అని అర్థం అన్నాడు. పుల్లింగే ప్రథమ. ఓకే, ఇప్పుడు చెప్పాలి. భవత్ శబ్దః పుల్లింగే ప్రథమ భవాన్ భవంతౌ భవంతః, ద్వితీయ భవంతం భవంతౌ భవతః, తృతీయ భవతా భవద్భ్యాం భవద్భిః. స్త్రీలింగే ప్రథమ భవతి భవత్యౌ భవత్యః, ద్వితీయ భవతిం భవత్యౌ భవతిః, తృతీయ దీర్ఘం చెప్పాలి ఇక్కడ, భవతీః, తృతీయ భవత్యా భవతీభ్యాం భవతీభిః. నపుంసకలింగే ప్రథమ భవత్ భవతి భవంతి, ద్వితీయ భవత్ భవతి
భవంతి, తృతీయ భవతా, భవతాభ్యాం, భవద్భ్యాం, భవద్భిః, భవద్భ్యాం, భవద్భిః. కరెక్ట్. దెన్ ఇక్కడ తత్ శబ్ద, తత్ శబ్ద. తత్ అనేది పుల్లింగంలో సహా అవుతుంది, స్త్రీలింగంలో సహా అవుతుంది, నపుంసకలింగంలో తత్తే ఉంటుంది అన్నమాట. ఎప్పుడైనా మీరు ప్రాతిపదికం ఇక్కడ ఈ సహ కనిపిస్తే ప్రాతిపదికం ఏమిటా అని ఒక క్షణం ఆలోచిస్తాం. మీరు నపుంసకలింగం చూస్తే ఏముంటుందో అదే ప్రాతిపదికం అవుతుంది సాధారణంగా ఇలాంటి వాటిలో సర్వనామ శబ్దాలు. సో ఇక్కడ తత్ శబ్ద అని చెప్పుకోవాలి. తత్ శబ్ద పుల్లింగే ఏకద్విబహువచనానాం, అంటే ఏకద్విబహువచనాల యొక్క రూపాలు అని అర్థం అనమాట. ఓకే, అవన్నీ వద్దులేండి. మీరు ఇదొక్కటి మనం చెప్పండి. తత్ శబ్ద ప్రథమ ఇలా చెప్పండి, పుల్లింగే ప్రథమ అలా చెప్పండి సరిపోతుంది. తత్ శబ్దః పుంలింగే ప్రథమా, సహ తౌ తే, ద్వితీయ తం తే తాన్, తృతీయ ద్వితీయ తం తౌ తాన్, తృతీయ తేన తాభ్యాం తైః. తత్ శబ్ద స్త్రీలింగే సహ ప్రథమా, సహ తే తాః, ద్వితీయ ప్రథమా సా తే తాః, ద్వితీయ తాం తే తాః, తృతీయ తయా తాభ్యాం తాభిః. తత్ శబ్దః నపుంసకలింగే ప్రథమా తత్ తే తాని, ద్వితీయ తత్ తే తాని, తృతీయ తేన తాభ్యాం తైః. మీరు ఇక్కడ మీ ప్యాటర్న్స్ గుర్తుపెట్టుకోవడం అంటే మీరు చదివితే మీరు ఏం గమనిస్తారంటే నపుంసకలింగంలో ప్రథమ ద్వితీయ ఒక్కలాగే ఉంటాయి రూపాలు. తర్వాత మీరు చూడండి పుల్లింగ శబ్దాల ట్రీట్మెంట్ నపుంసకలింగంలోనూ ఒక్కలాగే ఉంటాయి మీకు. ఏషః శబ్దః పురుషలింగే ఏతత్ శబ్దః పుల్లింగే ఏషః ఏతౌ ఏతత్ శబ్దః పుంలింగే ప్రథమా ఏషః ఏతౌ ఏతే, ద్వితీయ ఏతం ఏతౌ ఏతాన్, తృతీయ ఏతేన ఏతాభ్యాం ఏతైః. ఏతత్ శబ్దః స్త్రీలింగే ప్రథమా ఏషా ఏతే ఏతాః, ద్వితీయ ఏతాం ఏతే ఏతాః, తృతీయ ఏతయా ఏతాభ్యాం ఏతాభిః. ఏతత్ శబ్దః నపుంసకలింగే ప్రథమా ఏతత్ ఏతే ఏతాని, ఏతత్ ఏతే ఏతాని, ఏతేన ఏతాభ్యాం ఏతైః. సర్వనామ శబ్దానాం తృతీయ రూపాణి. సర్వనామ శబ్దాలు తృతీయ రూపాలు ఎలా ఉంటాయి? సో ఇక్కడ ఏ వచనంలో ఉన్నదో చూసి ఆ వచనంలోనూ తృతీయ రూపం రాలి. అహం అంటే ఇది మనకి ఏకవచన రూపం. అస్మత్ శబ్దానికి ఏకవచనం. అహం అంటే ఏమిటి? మయా. అది అలా చెప్పాలన్నారు. అహం మయా, భవతా భవాన్ భవతా, భవతి భవత్యా, కరెక్ట్. సహ తేన, కరెక్ట్. ఏషః ఏతేన, సా తయా, త్వం త్వయా, ఏషా ఏతయా, వయం అస్మాభిః, కరెక్ట్. భవంతః భవద్భిః, కరెక్ట్. యూయం యుష్మాభిః, ఎక్సలెంట్. భవత్యః భవతీభిః, తే ఛాత్రాః ఛాత్రైః. అంటే ఎందుకు ఛాత్రైః అనాలి? తే ఛాత్రాః అంటే ఛాత్రః ఛాత్రౌ ఛాత్రాః పుల్లింగం. కరెక్ట్. పుల్లింగం అంటే సహ తౌతే అందుకని ఇచ్చాడు. ఛాత్రాహ బహువచనం కనుక ఇక్కడ ఎలా గుర్తుపెట్టా గమనించుకోవాలంటే ఛాత్రాహ బహువచనం కనుక తే బహువచనమే వాడు ఉంటాడు ఖచ్చితంగా. తే ఛాత్రాహ. తే బహువచనం ఏ లింగంలో వస్తుంది? సహ తౌతే పుల్లింగంలో వస్తుంది.
లేకపోతే తే స్త్రీలింగంలో కూడా ఉంటుంది ద్వివచనంలో. అప్పుడు ఇది స్త్రీలింగం అయితే ఇక్కడ ఏముండాలి? తే ఉంటే ఇక్కడ ఏముండాలి? ఛాత్రే అని ఉండాలి. ఛాత్రే కనుక ఇక్కడ స్త్రీలింగం వాడలేదు. ఛాత్రాహ పుల్లింగ శబ్దం కనుక తే పుల్లింగం అనుకుంటే సహ తౌతే లో బహువచనం తే కనుక ఇది పుల్లింగం అవుతుంది కనుక ఇక్కడ ఛాత్రై తేకి ఏమవుతుంది? దానికి కూడా చెప్పాలిగా తృతీయ. ఇప్పుడు దీనికి చెప్పు. ఇది ఛాత్రాహ ఛాత్రై అన్న బాగుంది. అంటే తేకి ఆ, తేన తేన తాభ్యాం తాభ్యాం తాభిః తైః పుల్లింగంలో తైః. తైహి, ఆడలింగంలో అయితే స్త్రీలింగంలో అయితే తాభిహి. తాభి. చూసావా? సైక్లిక్ గా ఆర్డర్ తెలిసిపోతుంది. చూసావా మనకి? సో ఇది మనం వర్క్ చేస్తుంటే ఒకసారి చదువుకున్న 4 సార్లు వర్క్ చేస్తుంటే వచ్చేస్తాయి. అదనమాట. సో సహ తౌతే అనేది తృతీయలో తేన తాభ్యాం తైహి తైః అని వస్తుంది అనమాట. అది అంచేత ఇక్కడ తైహి ఛాత్రైహి అని చెప్పాలి. ఓకే, గుడ్. తాభిః బాలికాభిః. తాభిః బాలికాభిః. కరెక్ట్. ఇక్కడ అందుకనే మీకు తేతాలు ఎందుకు ఇచ్చాడంటే పుల్లింగ స్త్రీలింగాన్ని గుర్తుంచుకుండయా అని చెప్పడానికి అనమాట. బాలికాహ అంటే బహువచనం అని చెప్పి సాతే తాహ అని వచ్చింది అనమాట. తాహ అంటే స్త్రీలింగంలో తాభిహి అవుతుంది, తాభిః. పుల్లింగే తైహి అవుతుంది. ఎప్పుడు కూడా పుల్లింగ శబ్దాలు రామైహి అని వస్తుంది అనమాట. అలా సీతాభిహి అని వస్తుంది అనమాట. అసలు అది గుర్తుపెట్టుకోండి. తాభిహి బాలికాభిహి అంతే. ఏతౌ ఏతాభ్యాం కరెక్ట్. ఆవాం ఆవాభ్యాం ఎక్సలెంట్. యువాం యువాభ్యాం భక్తౌ భక్తాభ్యాం భవత్యో భవత్యః కనుక భవతీభ్యాం. ఇక్కడ ఏకవచనం భవతి కనుక దానికి భ్యాం భీసి తగిలించడమే. భవతీభ్యాం భవతీభిః అని వస్తాయి. ద్వివచనం కనుక భవతీభ్యాం. కరెక్ట్. తర్వాత తాభ్యాం సహయోగే తృతీయ. ఇక్కడ చూశారు కదా, మనం చేస్తున్నది సహా అని వచ్చిన చోట తృతీయ ప్రయోగం చేయాలి. ఇక్కడ తే ఇక్కడ వయం అనే శబ్దం ఇచ్చాడు. తే అస్మాభిః సహ క్రీడంతి. అంటే ఒక్కసారి దీనికి అర్థం చెప్పండి. మనం మీనింగ్స్ కూడా అర్థమవుతున్నాయా లేదా అనేది. అస్మాభిః అంటే మీరు వారు మాతో అవుతే వారు మీరు కాదు. మీరంటే యూఎం అవుతుంది. త్వం యువాం యూఎం అంటే మీరు. తే అంటే వారు. కలిసి ఆడుతున్నారు. సహతౌతే అతడు, వాళ్ళిద్దరూ వారు. వారు మాతో కలిసి ఆడుతున్నారు. అస్మాభిః అంటే మాతో కలిసి ఆడుతున్నారు. వయంకే అస్మాభిః. వయం తాభిః సహ పఠామః. అహం యుష్మాభిః సహ ఖేలామి. బాగానే పెట్టుకున్నాను మీరు తొందరగా. వెరీ గుడ్. చెప్పండి. సహ భవద్భిః సహ ఆగచ్చతి. వెరీ గుడ్. భవద్భిః సహ ఆగచ్చతి. యూయం వానరైః సహ క్రీడత. వెరీ గుడ్. జననీ బాలికాభిః సహ గచ్చతి. గోపాలః వత్సైః సహ ప్రత్యాగచ్చతి. త్వం మిత్రైః సహ ఆగచ్చ. సా తాభ్యాం బాలికాభ్యాం సహ సంభాషణం కరోతి. వెరీ గుడ్. ఇక్కడ ఈ మిత్రాణి అనే శబ్దం చూడండి. దీని 3 రూపాలు చెప్పండి నాకు. ఏకద్విబహువచనాల్లో ఇది బహువచనం మిత్రాణి, ఏకవచనం ద్వివచనం. మిత్రం మిత్రే మిత్రాణి. ఎక్సలెంట్. మిత్రం మిత్రే మిత్రాణి. ఇక్కడ మిత్రం అంటే అర్థం ఏమిటి?
స్నేహితులు. త్వం మిత్రం మిత్రే మిత్రాణి. స్నేహితులు, ఇద్దరు స్నేహితులు, చాలా మంది స్నేహితులు. మిత్రం మిత్రే మిత్రాణి. ఇది పుల్లింగ శబ్దం కూడా ఉంది. పుల్లింగ శబ్దం ఉంటే ఎలా వస్తుంది రూపం? మిత్రః ఇక్కడ మిత్రః అంటే అర్థం ఏమిటి? మిత్రౌ ఇక్కడ మిత్రః అంటే అర్థం ఏమిటి? స్నేహం అని కదా సార్. ఎవరైనా చెప్తారండి మిత్రః అంటే అర్థం ఏమిటో? మిత్రుడు మిత్రుడు అండి. మిత్రః అంటే విశేషం ఏమిటంటే పుల్లింగంలో మిత్ర శబ్దానికి అర్థం సూర్యుడు అని అర్థం. మిత్రః అంటే సూర్యుడు అని అర్థం. స్నేహంతో సంబంధం లేదు దానికి అసలు. ఇది గుర్తుపెట్టుకోండి. చాలా చోట్ల మనకి సాహిత్యంలో వస్తుంది. మిత్రః అంటే సూర్యుడు, మిత్రం ఇద్దరు సూర్యులు, మిత్రాహ అంటే చాలా మంది సూర్యుడు. మిత్రః అంటే మిత్ర శబ్దానికి పుల్లింగంలో సూర్యుడు అని అర్థం, నపుంసకలింగంలో స్నేహితుడు అని అర్థం.